కశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా తిరుపతిలోని శ్రీ కపిలతీర్థం ఆలయంలోకి ఉగ్రవాదులు చొరబడినప్పుడు ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే అంశంపై ఆక్టోపస్ పోలీస్, టీటీడీ విజిలెన్స్, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టిగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ముందుగా కపిలతీర్థం సమీపంలో జిల్లా అటవీశాఖ కార్యాలయం ప్రాంగణం నుండి ఆక్టోపస్ బలగాలు 3 గ్రూపులుగా వ్యూహాత్మకంగా సమన్వయంతో ఆలయంలోకి ప్రవేశించి భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను శుక్రవారం సాయంత్రం మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు. ఉగ్రదాడి జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలనే అంశంపై టీటీడీ నిఘా మరియు భద్రత, సివిల్ పోలీసులకు, బాంబ్ స్క్వాడ్, రిజర్వ్ సిబ్బందికి, వైద్య, ఫైర్ సిబ్బందికి, రెవెన్యూ, ట్రాఫిక్ సిబ్బందికి క్షుణ్ణంగా వివరించారు. దాదాపు 2 గంటల పాటు ఈ మాక్ డ్రిల్ కొనసాగింది. ఈ మాక్ డ్రిల్ 40 మంది ఆక్టోపస్ కమాండాలు, 10 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 15 మంది పోలీసులు, 13 ఏఆర్ సిబ్బంది, 12 మంది మెడికల్ సిబ్బంది, ఫైర్, ఆర్మ్డ్, బాంబ్ స్క్వాడ్, ఎలక్ట్రికల్, వాటర్, గ్యాస్ శాఖల సిబ్బంది మాక్ డ్రిల్లో భాగమయ్యారు. ఆక్టోపస్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాజారెడ్డి, డీఎస్పీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజిలెన్స్, పోలీస్, ఆక్టోపస్, రెవెన్యూ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఆడిపోతే అంటారు నీకు ఫోన్ రాదా పట్టుకున్నారా ఆడ నువ్వు కొడుతుందా నువ్వు సో ఈ రకమైన ఇక్కడ ప్రజలు పోలీస్ శాఖ వారు మార్పులు నిర్వహిస్తూ ఉన్నారు. కావున భక్తులు ఎవరు భయప్రాంతులు కాకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. జాగ్రత్తగా ఆలయం అలాంటి సందర్భాల్లో వీళ్ళంతా కూడా ఎంతో అప్రమత్తంగా సమయాల్లో అత్యంత జాగ్రత్తగా వీళ్ళంతా వ్యవహరించాలి. ప్రస్తుతం చూస్తే ఆలయం లోపలికి పై షర్ట్స్కి ముందుకు వస్తాయా? కొండ ప్రాంతాల్లో కూడా సరే అటు పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది, అదేవిధంగా ఆక్టోపస్ బలగాలు దాదాపు 100 మందితో కలిపి కూడా సరే ఒక మాక్ డీల్ అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దాదాపు 3 రోజులు కూడా సరే అనేక ప్రాంతాల్లో కూడా సరే
కిందకు వచ్చాను కిందకి వచ్చాను అందరు కిందకి వచ్చాను